See here. So if you want to question ఏంటిరా draw the what ray diagrams of what convex lens అంటే ఏంటిది ఫస్ట్ థింగ్ two sides bulging surface containing lens is called as what convex lens అంటారనే విషయం మీకు తెలుసు ఓకేనా సో ఈ టూ సైడ్స్ బల్జింగ్ సర్ఫేస్ ఉంది కాబట్టి దీనికి ఏమేమి ఉంటాయో చెప్తారా సో మిడ్ పాయింట్ పోల్ అంట ఓకేనా సో two sides bulging surface we have what two sides bulging surface రెండు సైడ్ల బల్జింగ్ సర్ఫేస్ ఉండడం వలన దీనికి రెండు ఏముంటాయి ఫోకల్ లెంత్లు ఉంటాయి లేదా రెండు ఫోకస్లు ఉంటాయి F1 F2 అట్లనే రెండు సెంటర్ ఆఫ్ కర్వేచర్లు ఉంటాయి C1 C2 ఇప్పుడు ఆబ్జెక్ట్ను ఎక్కడెక్కడ పెట్టచ్చు ఇన్ఫినిట్ డిస్టెన్స్ దగ్గర పెట్టచ్చు అంతేనా అవుట్ సైడ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎక్స్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇన్ బిట్వీన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ అండ్ ఫోకస్ ఎట్ ఫోకస్ ఇన్ బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్ అంతేనా ఇంతకుముందు మనం నేర్చుకున్నాం అదే కదా ఎందులో నేర్చుకున్నాము కాన్కేవ్ మిర్రర్లో క్వశ్చన్ నేర్చుంది కదా నేర్చి రాస్తున్నారు ఎగ్జామ్ కూడా కాన్కేవ్ మిర్రర్ లోపల ఆబ్జెక్ట్ని ఎక్కడెక్కడ పెడితే ఇమేజ్ ఎట్లా వస్తుంది అనేది మనం చూసినాం ఓకేనా ఇక్కడ కూడా ఆబ్జెక్ట్ని ఏ ప్లేస్లలో పెడితే ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుందో చూద్దాం ఫస్ట్ లెట్ ఐఎమ్ ప్లేసింగ్ వాట్ ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్ దగ్గర పెడుతున్నాను ఇన్ఫినిట్ డిస్టెన్స్ దగ్గర కనుక పెడితే వెన్ వీఆర్ ప్లేస్డ్ అట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్ ఇన్ఫినిట్ డిస్టెన్స్ దగ్గర ఒక ఆబ్జెక్ట్ని పెట్టినాను అనుకోండి ఇన్ఫినిట్ డిస్టెన్స్ దగ్గర కనుక ఒక ఆబ్జెక్ట్ కనుక పెడితే ఒక ఆబ్జెక్ట్ వెన్ వీఆర్ ప్లేస్డ్ an ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్ పెడితే ఇన్ఫినిట్ డిస్టెన్స్ ఉన్న దగ్గర నుంచి వచ్చే రేస్ ఎప్పుడు ఎట్లా ఉంటుంది ప్యారలల్గా ఉంటాయి ఆఫ్టర్ రిఫ్రాక్షన్ parallel rays goes through the what focus ఈ విషయం తెలుసు కదా మీకు సో ఆఫ్టర్ రిఫ్రాక్షన్ they goes through the what focus ఇక్కడనేమో ఆఫ్టర్ రిఫ్రాక్షన్ అనే పదం వాడాలి అక్కడనేమో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ అనే పదం వాడాలి అక్కడ అద్దం కాబట్టి మిర్రర్ కాబట్టి రిఫ్లెక్షన్ ఇది లెన్స్ కాబట్టి రిఫ్రాక్షన్ కాబట్టి ఇప్పుడు నాకు ఎక్కడ వచ్చింది ఇమేజ్ ఇక్కడ వచ్చింది సో ఎప్పుడు కానీ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందని చెప్తాము వేర్ ద రిఫ్రాక్టెడ్ రేస్ ఆర్ మీట్ ఆర్ అపియర్ టు బి మీట్ రిఫ్రాక్టెడ్ రేస్ ఎక్కడనైతే కలుస్తాయో లేదా కలిసినట్టుగా అవుపిస్తాయో ఆ ప్లేస్ దగ్గర ఏమొస్తుంది మనకి ఇమేజ్ వస్తుంది ఈ ఇమేజ్ నాకు ఎక్కడ వచ్చింది ఫోకస్ దగ్గర వచ్చింది సో కాబట్టి ఫస్ట్ ఏంటిది వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఎక్కడ పెట్టినాము ఇన్ఫినిటీ ఆర్ ఎట్ ఇన్ఫినిటీ డిస్టెన్స్ అన్నా లేదా ఇన్ఫినిటీ అని అండి పెడితే నాకు ఏమేమి పాయింట్స్ వస్తాయి చెప్పండి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్ అంతేనా నెక్స్ట్ సెకండ్ వన్ ఎంత పెద్ద ఇమేజ్ వచ్చింది పెద్దది వచ్చిందా చిన్నది వచ్చిందా చిన్నది హైలీ డిమినిష్డ్ చిన్న వస్తే ఏమన్నాను డిమినిష్డ్ అన్నాను కదా హైలీ డిమినిష్డ్ పాయింట్ సైజ్డ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్ పాయింట్ సైజ్డ్ ఇమేజ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది ఇది ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టినప్పుడు ఇన్ఫినిట్ డిస్టెన్స్ దగ్గర పెట్టినప్పుడు కాపీ చేసుకోండి నెక్స్ట్ ది సెకండ్ చూద్దాం ఫస్ట్ మీద సెకండ్ తర్వాత ఎక్కడ పెట్టాలా సెకండ్ది ఇన్ఫినిట్ డిస్టెన్స్ దగ్గర నెక్స్ట్ outside of center of curvature object is placed outside of
center of curvature, outside of center of curvature పెట్టినాం. మళ్ళీ లెన్స్ గీయండి. This is the what principal axis. Okay na? This is what F1. This is F1. This is C1. Here what F2. Here what C2. Now object is placed where? Here I am placing the object. Outside of center of curvature. Outside of center of curvature को దగ్గర కనుక పెట్టినట్టయితే నాకు ఇమేజ్ ఎక్కడ రావాలి? In between F and C. ఇక్కడ సైడ్ in between F and C రావాలి. సరే కొంచెం పెద్దగా ఇస్తాను లెన్స్. సో నా ఒక ప్యారలల్ రే తీసుకున్నాను. ప్యారలల్ రే ఆఫ్టర్ రిఫ్రాక్షన్ హౌ ఇట్ విల్ గోస్? ప్యారలల్ రే కాబట్టి ఎట్లా పోతుందా? త్రో ద ఫోకస్. అంతేనా? ప్యారలల్ రే యొక్క రిఫ్రాక్టెడ్ రే ఎట్లా పోతుంది? ఫోకస్ గుండా పోతుంది. ఇంకొక రే తీసుకుంటున్నాను విచ్ ఇస్ గోయింగ్ త్రూ ద వాటర్ పోల్. పోల్ గుండా పోయే రేన్ కనుక తీసుకున్నాం అనుకోండి, ఆఫ్టర్ రిఫ్రాక్షన్ డస్ ఇట్ డీవియేట్స్ ఇట్స్ పాత్? పోల్ గుండా పోయే రేన్ కనుక తీసుకుంటే, ఇన్సిడెంట్ రేన్ కనుక తీసుకుంటే రిఫ్రాక్టెడ్ రే ఎట్లా పోతుంది? సేమ్ అదే పోల్ గుండా వెళ్తుంది. పోల్ గుండా పోయేది కనుక తీసుకుంటే ఏం తీసుకుంటుంది? పోల్ గుండానే పోవడం జరుగుతుంది. కాబట్టి లేదా సెంటర్ అని కూడా అంటాం దీన్ని. సెంటర్ గుండా పోయేది తీసుకున్నట్టయితే సెంటర్ గుండానే పోతుంది. ఓకేనా? అట్లానే వెళ్తుంది, ఏం డీవియేట్ కాదు దాని పాత్లో. ఇప్పుడు ఎక్కడ కలిసినాయి? ఇక్కడ కలిసినాయి కదా. ఎక్కడ కలిసినారా? ఈ పాయింట్ దగ్గర కలిసినాయి. ఎక్కడ ఈ పాయింట్ అంటే ఏంటి? ఇన్ బిట్వీన్ ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఇన్ బిట్వీన్ వాట్? ఫోకస్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇమేజ్ ఫార్మ్డ్ బిట్వీన్ focus and center of curvature. Focus and center of curvature. Next second one. పెద్ద ఇమేజా చిన్న ఇమేజా? చూడండి సేమ్ అన్నమాట. సేమ్ ఉందా? స్మాల్ సైజ్ ఇమేజ్ వస్తుంది. సో డిమినిష్డ్ ఇమేజ్. అది ఇన్వర్టెడ్ ఉందా ఎరెక్టెడ్ ఉందా? తల క్రిందులు ఉందా కదా. తల క్రిందులు ఉంటే ఏమనాలి? ఇన్వర్టెడ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్. ఇన్వర్టెడ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్. నెక్స్ట్ ఏంటి? when object is placed at center of curvature. ఆబ్జెక్ట్ ఎక్కడ పెట్టాలి? ఇప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టాలి. దిస్ ఈస్ ద వాట్ సెంటర్ ఆర్ పోల్. దిస్ ఈస్ వాట్ F1, C1, F2, C2. ఇప్పుడు ఎక్కడ పెట్టాలి నేను ఆబ్జెక్ట్ను? C దగ్గర పెట్టాలి. అంతేనా? సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టాలి. సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర కనుక పెడితే రెండు రేస్ తీసుకోవాలి కదా. ఇమేజ్ ఫార్మేషన్ కి రెండు రేస్ తీసుకోవాలి. వన్ రే ఇస్ వాట్ parallel to the principal axis. After refraction how it will goes through the focus గుండా వెళ్తుంది. నెక్స్ట్ నేను ఇంకొక రే తీసుకోవాలి. ఇంకొక రే ఏం సెలెక్ట్ చేసుకుంటున్నాను? డీవియేట్ కాని రేని సెలెక్ట్ చేసుకుంటాను. డీవియేట్ కాని రేని సెలెక్ట్ చేసుకుంటాను. ఆ డీవియేట్ కాని రేని కొంచెం పైకి ఉండాలి కదా. లైన్ ఫ్రెండ్స్ అడ్జస్ట్ చేసి ఇస్తాను. ఓకే. సో ఇప్పుడు ఎట్లా పోవాలి? ఇది సెంటర్ గుండా పోయేది లేదా పోల్ గుండా పోయేది. నాట్ డీవియేట్స్, నాట్ వాట్ ఇగో లెంత్ సరిగ్గా లేకపోతే ఇట్లా మనము చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఏమైందిరా? ఇది డీవియేట్ కాకుండా దాని పాత నుంచి డీవియేట్ కాకుండా వెళ్తుంది. అంతేనా? సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ అంతే ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉంటుందో ఇక్కడ నుంచి అక్కడికి డిస్టెన్స్ అంతే ఉండాలి. కరెక్ట్ డిస్టెన్స్ గీస్తే మనకి రేస్ అనేది కరెక్ట్గా వస్తుంది. లేకపోతే ఇట్లా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు C2 దగ్గర ఫామ్ అవ్వాలి. అంతేనా? C2 దగ్గరనే ఫామ్ అయింది. C2 దగ్గరనే ఫామ్ అవడం జరిగింది. కాబట్టి ఏం రాస్తారు? ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్
Image is formed at center of curvature. Image is formed at center of curvature. Second one, diminished same sized image is formed. కదా అక్కడ నేర్స్తే మనకి ఇక్కడ ఈజీగా అవుతుంది చూడండి. సేమ్ సైజ్డ్ ఇమేజ్. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఇమేజ్ ఇన్వర్టెడ్ ఇమేజా ఎరెక్టెడా? ఇన్వర్టెడ్. ఇన్వర్టెడ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్. ఓకేనా? కాపీ చేసుకోండి. Now object is placed where? In between. In between C and F. This is the what F1. This is what C1. F2 and you take C2. In between what C and F మధ్యలో పెడుతున్నాం. C and F మధ్యలో కనుక పెడితే ఎక్కడ రావాలి? C కి F కి మధ్యలో పెడితే అవుట్ సైడ్ ఆఫ్ C రావాలి. అంతేనా? ఇప్పుడు one ray I am taking which is parallel first. Parallel ray I am taking. Parallel ray after refraction how it will goes? Parallel ray refraction తర్వాత ఎట్లా పోతుందిరా? Goes through the focus. Next another ray I am taking which is passing through the center or pole. ఇది లెన్స్ సరిగ్గా వస్తలేదు. సో ఎట్లా రావాలి? కొంచెం మార్చండి. ఓకేనా? అవుట్ సైడ్ ఆఫ్ వాట్? సెంటర్ ఆఫ్ కర్వేచర్. అవుట్ సైడ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ వచ్చే విధంగా గీయాలి. ఈ లెంత్ సరిగ్గా తీసుకోకపోతే ఒక ఇట్లా మార్చుకోవాలి. మనకు తెలిసిన విషయం కాబట్టి. ఎక్కడ వస్తుందని తెలుసు కదా? ఎక్కడ వస్తుందని తెలుసు. మీరు గీయడం పెన్సిల్ తోట గీస్తారు కాబట్టి ఇంతకుముందు ఇక్కడ పెట్టిన సీటు అక్కడ వచ్చేటట్లేదు, ఇక్కడ పెట్టిన అక్కడ వచ్చేటట్లేదు, ఇక్కడ పెట్టిన సీటు. అంతేనా? సో సీటు అట్లా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆబ్జెక్ట్ when object is placed between C and F, image is formed where? Image is formed outside of center of curvature. Outside of center of curvature. Next one, inverted or erected? Inverted image. Enlarged or diminished? Enlarged image is formed. Enlarged image is formed. Now let I am taking next fifth one at focus. అంతేనా? ఫోకస్ దగ్గర పెట్టినా కూడా గీయాలంటే రెండు రేస్ కావాలి కంపల్సరీ. ఫస్ట్ రే I am taking what? Parallel to the principal axis. After refraction how it will goes through the focus. Next another ray I am taking which is going through the what? Pole or center. After refraction how it will goes? అట్లే వెళ్తుంది. నాట్ డీవియేటెడ్. డీవియేషన్ అనేది ఉండదు. అంతేనా? డీవియేషన్ అనేది ఉండదు కాబట్టి అదే విధంగా వెళ్తుంది. ఇప్పుడు ఈ రేస్ ఎక్కడ కలుస్తాయిరా? ఎక్కడ కలుస్తాయా? వేడగలవాయి కాబట్టి మనకు తెలియని దూరంలో ఎక్కడో అనంత దూరంలో కలుస్తాయి అనుకోవాలి. ఇన్ఫినిటీ దగ్గర కలుస్తాయి అనుకోవాలి. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ వేర్? Image is formed at infinity. Next one, మనకి ఇన్వర్టెడ్ ఇమేజ్ ఎరెక్టెడ్ ఇమేజ్ రాయాల్సిన అవసరం లేదు. ఎన్లార్జ్డ్ ఇమేజ్ రాద్దాం లేండి. ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. ఇన్వర్టెడ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. నెక్స్ట్ ఎన్లార్జ్డ్. దగ్గరికి వెళ్ళినా కొద్ది ఎన్లార్జ్ అయితే ఉంటుంది. Enlarged image is formed. కాపీ చేసుకోండి, సార్ వస్తాడు వాళ్ళు.
So now object is placed between P and F. P కి F కి మధ్యలో పెడుతున్నాను. P కి F కి మధ్యలో పెడితే 1 is the parallel ray I am taking. ప్రతిసారి చూడండి, ప్రతిసారి గీయడంలో ఎవ్రీ టైం parallel ray కంపల్సరీ తీసుకున్నాను. Parallel ray after refraction it will go through the focus. Next, another ray I am taking, which is what? Going through the center. Center గుండా వెళ్తే ఏమవుతుంది? After refraction it is not deviated. It will not deviate its path. ఇప్పుడు ఇటు సైడ్ కలిసే అవకాశం లేదు కాబట్టి ఇటు సైడ్ పొడిగించండి. ఎక్స్ట్రా పొలాటెడ్ అంటారు దీన్ని. ఎక్స్ట్రా ప్లాటెడ్ ఆర్ ఎక్స్ట్రా పొలాటెడ్ చేస్తే ఏమవుతుంది? నాకు ఇక్కడ ఎక్కడైనా కలుస్తుంది, ఇక్కడ కలిసింది, కలిసిన దగ్గర గీయండి ఇమేజ్. సో ఇప్పుడు ఏం రాయాలి? ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ బిహైండ్, ఇది మిర్రర్ కాదు, ఇది లెన్స్. సో ఇక్కడ ఏం రాయాలి? ఎలా ఎట్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద లెన్స్ అని రాయాలి. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ద మిర్రర్ కాదు, ఇది సేమ్ సైడ్ ఆఫ్ లెన్స్, సేమ్ సైడ్ ఆఫ్ లెన్స్ అని రాయాలి. అది బట్టి బట్టి అయిపోయింది, బాగా ఎక్కువైపోయింది మైండ్లో కదా. నెక్స్ట్ వన్ ఎన్లార్జ్డా డిమినిష్డా. ఫస్ట్ ఇది ఇన్వర్టెడ్ రాస్తాం కదా, ఇదే పాయింట్ కంటిన్యూ చేయండి. ఇక్కడ ఎరెక్టెడ్ ఇమేజ్ అంటారు కదా. ఎరెక్టెడ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, ఇంకా పాయింట్ ఏంటి? ఎన్లార్జ్డా డిమినిష్డా. Enlarged image is formed. Enlarged image is formed. ఓకేనా? సో ఇది కాపీ చేసుకోండి.